ప్రైస్లా లూకాసు వార్త 19వ అధ్యాయము 45వ వచనము. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. యేసుక్రీస్తు వారు మన హృదయం అనే ద్వారం దగ్గర ఎప్పుడు నిలబడే ఉంటారు. మనము లోపల నుంచి గొళ్ళెం తీసి ఆయన లోపలికి ఆహ్వానిస్తే ఆయన మనలో ఉన్న చెడు తలంపులు, చెడు ఆలోచనలు అన్నీ వెళ్ళగొట్టి మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేస్తారు. మనకి నిత్య జీవాన్ని ఇస్తారు. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనందరము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు చెప్పినట్టుగా నడిస్తే మనందరికీ నిత్య జీవాన్నిచ్చి పరలోక రాజ్య వారసులుగా చేస్తారు.